కాళేశ్వరము ఒక యజ్ఞంలాగా కేసీఆర్ అంటే ఆయన ఒక యజ్ఞంలాగా పెద్ద ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులు ఫస్ట్ ఆ కొబ్బరికాయ కొట్టాలంటే దమ్ముండాలి. ఒక దమ్ము ధైర్యం ఉండాలి. ఇంత పెద్ద కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మించాలంటే ఒక దమ్ము ధైర్యం ఉండాలి. అట్లా కేసీఆర్ ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయన వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పేరుతో రాష్ట్రం సాధించుకొని వచ్చి నీళ్ళని ఎలా ఎలా మన ఎరాడి 10-20 సంవత్సరాల కాలం పోయినా కానీ మన ప్రాంతానికి నీళ్ళు రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కాళేశ్వరాన్ని ఎంచుకొని అక్కడ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ ప్రాంతాన్ని మేడిగడ్డ కట్టుకొని అక్కడి నుంచి మాకు ఈందాకు వచ్చేసి ఇక్కడ రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ మాకు దగ్గర దాపులు ఉంటుంది. మల్లన్న సాగర్ నుంచి గంధమాల వయ బసవాపురం రిజర్వాయర్ నింపుకొని ఈరోజు బసవాపురం నుంచి మా జిల్లా మొత్తం యాదాద్రి జిల్లా మొత్తం సస్యశ్యామలం అయితే ఉంది. గతంలో ట్రయల్ రన్ వేసినప్పటికీ ట్రయల్ రన్ వేసి పనులు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ పనులు ఏమన్నా ఒక 5% ఉన్నాయి. ఆ 5% కంప్లీట్గానే వేయలే. కంప్లీట్ చేయక ఉన్న పొలాన్ని కొన్ని ప్రాంతాలలో సీసీ గీసి అని పక్కల పోయకుండా మట్టి కూడుతున్నా కానీ అట్లా నీళ్ళు ఇచ్చిపెట్టారు. సరే ఎండాకాలం కాబట్టి ఎండలు కొడుతున్న సమయంలో వరి ఎండిపోతుంది కాబట్టి మనకు కాళేశ్వరం నీళ్ళు అవసరం కాబట్టి రైతులకు మంచి జీవనోపాధి కాబట్టి రైతులకు ఇప్పుడు పంట నోటిబాడి బుక్కని అందించాలనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చిపెడతా ఉన్నారు. అది మంచి పరిణామమే. కానీ ఇది ఎల్లంపల్లి అని ఇంకోటని అబద్ధాలు పదే చెప్పి దీన్ని నిజాలుగా మార్చుదామని ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. ఇది ముమ్మాడికి కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా మంచి బాహుబలి పంపులతోని ఎత్తిపోయడం వల్లనే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ మన బసవాపురం రిజర్వాయర్కి చేరుకొని బసవాపురం 11.39 టీఎంసీలతో నిర్మాణమైంది. నిర్మాణమై ఇక్కడ నీళ్లు ఇక్కడి నుంచి వచ్చేసి ప్రస్తుతానికి ఒలిగొండ ప్రాంతంలో చేరుకున్నాయి.